ఏదన్నా ఇంట్లోకి గోడ దూకి ఆ పూల కుండీలు పగలగొట్టారు చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరం లేదు. అంటే వాళ్ళు నిజంగానే వాళ్ళు రేవతి గారి మీద ఇట్లా అన్యాయం జరిగింది, ఇలా చనిపోయింది, సరిగ్గా స్పందించలేదు అని నిజంగా హావభావాలతో వచ్చారా, వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చారు, లేకపోతే వెనకాల గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు నడిపించారు అనేది దీన్ని ముఖ్యంగా గమనించాలి. దీని వెనకాల ఎవరున్నారనేది వాళ్ళైతే సొంతగా వచ్చినట్టు నాకేం కనిపించట్లేదు. ఎవరో రెచ్చగొట్టి ఎవరు అన్నదండలతోనే వచ్చారు. మరి దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించాలని రావడం, దాడి చేయడం, పోలీసు అరెస్ట్ చేయడం, మళ్ళీ బెయిల్ రావడం, అది 1 డేలో హాఫ్ డే జరిగిపోయింది. అంతేగాని మొన్న అల్లు అర్జున్ కూడా అట్లానే జరిగింది కదండి. ఈ కామన్ దీని వెనకాల ఎవరైనా ఉండబట్టే ఇట్లా జరిగిద్దని ఎమ్మటెమ్మటనే అల్లు అర్జున్కి ఎంతైతే అప్పుడు సెలబ్రిటీ హోదాలో అదే రోజు అరెస్ట్ అవటం, అదే రోజు జైలుకి వెళ్ళటం, ఎమ్మటనే బెయిల్ రావటం, బయట రావటం, ఇదే ఒక పేదవాడికి అయితే ఎమ్మటనే జరగదు. ఇట్లాగా సేమ్ అదే ఇప్పుడు అల్లు అర్జున్కి ఎలా జరిగిందో వీళ్ళకి కూడా అట్లానే జరిగిందండి సేమ్. కాబట్టి ఏంటంటే వీళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు, వాళ్ళని అనేది బయటకు తీస్తారు. సో అల్లు అర్జున్ గారు మన ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా పోలీసు వాళ్ళకి గెలిగాడు, వాళ్ళు వదిలిపెట్టారు ఆఫ్టర్ బెయిల్. అంటే అనవసరంగా గెలికారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అట్లా మాట్లాడితే ఎవరైనా సరే తను నిజం మాట్లాడాడు, అబద్ధం మాట్లాడాడు అని ఎంక్వైరీలో అనేది బయటపడుతుంది. ఇప్పుడు బయటకు వచ్చి అసెంబ్లీలో అలా మాట్లాడటం వల్ల అల్లు అర్జున్కి కోపం రావటం సహజమే అండి. ఇప్పుడు దేశం మొత్తం ఇప్పుడు అల్లు అర్జున్ చూస్తుంది పుష్ప 2. ఇటువంటి హీరో మీద ఇటువంటి అబండాలు, ఇది నిజమో కాదో తెలియకుండా కూడా ఇట్లా అబండాలు వేస్తే ఎవరికైనా కోపం రావడం సహజం. అల్లు అర్జున్కి అట్లానే క్యారెక్టర్ అసోసియేషన్ జరిగిందని బయటకు వచ్చి తన వేదన చెప్పుకున్నాడు. దీనిలో తప్పేం కనిపించలేదండి. కామన్ ఇంకో ట్రెండింగ్ టాపిక్ వచ్చేదాకా ఇది ఎండ్ అవుతుంది. ఇంకో ట్రెండింగ్ టాపిక్ ఇంకోటి రావాలి, ఇంకోటి భారీది రావాలి. దీనివల్ల చాలా మిస్ అవుతున్నాం. ఈ అల్లు అర్జున్ గత వారం 10 రోజుల నుంచి పొద్దున్న లేస్తే పొద్దుగోగులు అల్లు అర్జున్ అరెస్టు, బెయిల్, పొద్దుగోలు ఇదే న్యూస్లు పట్టుకొని తట్టుకుంది. ఇంకో ట్రెండింగ్ టాపిక్, భారీ ట్రెండింగ్ టాపిక్ వస్తే అల్లు అర్జున్ వదిలిపెడతారండి. అప్పుడు దాకా ఏ మీడియా అల్లు అర్జున్ వదిలిపెడతారు. అది జస్టిస్ కాదండి. ఎందుకంటే అల్లు అర్జున్ యాక్టింగ్ నచ్చిచ్చారు, పర్ఫార్మెన్స్ నచ్చిచ్చారు, ఆ యాక్టింగ్ అవార్డు ఇచ్చారు. అట్లని రియల్ లైఫ్ లో అతను మంచోడో చెడ్డోడో చూసి ఇవ్వలేదు కదా. కాబట్టి వెనక్కి తీసుకోవడం జరగదు, అది 100% జరగదు. జరిగినా కదా అదే అల్లు అర్జున్కి అన్యాయం జరిగినట్టు. ఇంటి జరుగుతున్నా కూడా రామ్ చరణ్ కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ చిన్న సాయంత్రం స్పందించింది. వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఇట్లా తగాదాలు ఇష్యూస్ ఉన్నాయని నడుస్తున్నాయి కదండి. మీకు కొత్తగా ఏం లేదు కదా. స్పందిస్తే ఇది న్యూస్ అవుతుంది. స్పందించలేదు కదా. అది నార్మల్గా ఎప్పుడు పీపుల్ అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరి మధ్య ఉంది. మెగా వర్సెస్ అల్లు వర్క్ జరుగుతుంది. దాన్ని తగ్గట్టుగానే వీళ్ళు స్పందించలేదు. అంత చెప్పుకోదగ్గ విషయం కూడా కాదు. రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ పోయి పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్. అవునండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అయినా పోలీసు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కదండి. హోమ్ మినిస్టర్ కూడా ఆయన హోదాలోనే ఉంది, సీఎం ఆయన. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అండి. రేవంత్ రెడ్డి నిర్ణయాలు స్టార్టింగ్ నుంచి కూడా నాకు బాగా నచ్చుతున్నాయి. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ స్టెప్ వేసాడు అనిపిస్తుంది. సో కాంగ్రెస్ నాయకులకి అల్లు అర్జున్ కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఉండాలండి? కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఉంటుంది? ఇండైరెక్ట్ గా కాదండి. ఇప్పుడు వాళ్ళ పేరు ప్రస్తావించలేదని ఇది బీఆర్ఎస్ హోదాలో నడుస్తుందని వాళ్ళ అభియోగం అండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఒక స్టాండ్ మీద ఉండాలి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఒక మహిళకి, చనిపోయిన మహిళకి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారు? అసలు మీ స్టాండ్ ఏంటనేది బయటకు చెప్పాలండి. ఇవన్నీ కాకుండా లోపల వైపు రెండు వైపులు కావాలనుకుంటే కుదరదు కదా. మీ స్టాండ్ ఇటువైపు క్లియర్ కట్ గా చెప్పి విమర్శించారండి. ఎట్లా కాకుండా ఏం కాకుండా విమర్శించే కరెక్ట్ కాదనిపిస్తుంది. అయితే బ్రదర్, అయితే ఆ సినిమా రోజు అక్కడ రిలీజ్ అయినప్పుడు హీరోతో పాటు హీరోయిన్, దర్శకులు, అలా నిర్మాతలు రావడం జరిగింది కదా. అవునవును. సో వీళ్ళు ఎవరి మీద పెట్టకుండా కేవలం అల్లు అర్జున్ గారి పైన వాళ్ళంతమంది ఫ్యాన్స్ వచ్చింది ఇంకెవరిని చూస్తావు కాదు, అల్లు అర్జున్ చూడడానికే కదా అంతమంది ఫ్యాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ వీళ్ళు సంధ్యా థియేటర్లు పెట్టుకున్నా కానీ మేము ఇవ్వలేదని క్లియర్ కట్ గా అనేది ప్రూఫ్స్ తో సహా పోలీసులు బయట పెట్టారు. అయినా సరే ఇప్పుడు అల్లు అర్జున్ పర్మిషన్ లేకపోయినా థియేటర్కి వచ్చి పైన రూఫ్ టాప్ మీద పైన అభివాదం చేయటం, ఇవన్నీ విజువల్స్ కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చాడనేది అల్లు అర్జున్ మిస్టేక్ గానే, తప్పుగానే భావిస్తున్నాను. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేదు. ఈ సపోర్ట్ లేదంటే అరెస్ట్ అయినాక వచ్చారని ఇంతమంది కూడగట్టుకొని వచ్చారనే కదా రేవంత్ రెడ్డి గారికి కూడా, గవర్నమెంట్ కూడా కోపం వచ్చింది. ఆయనకి ఏమైందని ఒక రోజు ఒక నైట్ జైల్లో పెడితే అంతమంది సినీ ప్రముఖులు వచ్చారనే కదా రేవంత్ రెడ్డి గారికి కూడా అట్ అయింది. ఇది చావు బతుకుల్లో ఉన్న పిల్లోడి మధ్య ఒక్కరు కూడా రాలేదు, ఎందుకు రాలేదని ఇది నచ్చకే కదా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయ్యింది.